అవును కదా అనుకుంటారు, నడిచిపోతుంది అది. ఒక రకంగా ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని కనుమరుగు చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్ గా? ఎవరు అడిగారు అసలు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు? తల్లిదండ్రులు అడుగుతున్నారు, సోషల్ మీడియాలో ఎంతమంది అడుగుతున్నారు? లోకేష్ తిరుగుతున్నారు, చంద్రబాబు తిరుగుతున్నారు, బయటికి పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు. ఎవరిని అడిగారా వాళ్ళని? ఏం సార్ మా బిడ్డల్ని ఎట్ట చదివించుకోవాలని ఎవడన్నా అడిగాడా? కాబట్టి అవసరం లేదనుకుంటుంది ప్రభుత్వం. అంటే ఇక్కడ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయి. జనం అంతే కదా, జనం చో కోసమే కదా వాళ్ళు లెక్కేసేది. ఎవరికి వాళ్ళే సంపాదించిద్దాం అనుకుంటే జగన్ అనవసరంగా ఇచ్చాడు అనుకుని ఉంటారు వీళ్ళు. అందుకే సమాధానం కూడా చెప్పట్లేదు కదా, అడగని కూడా అడగట్లేదు కదా. ఏ ఎమ్మెల్యేని అడిగాడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే బాధపడుతున్నారని? ఎవడు అడగట్లేదు కదా. అవును, కానీ ఓపీఎస్ విషయంలో ఆయన తీసుకున్న ఒక డెసిషన్ రేపొద్దున వైసీపీని జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచింపదగ్గదేనా? రేపొద్దున ఎన్నికల ముందు వాళ్ళు కూడా ఇలాంటి హామీ ఇవ్వాలా ఒకవేళ? ఉద్యోగుల విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఉద్యోగులకి ఒకప్పుడు వాళ్ళ నాన్న ఫ్రెండ్లీ, అప్పుడు చంద్రబాబు ఎనిమి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఉద్యోగుల కోసం కమిటీలు వేసి ఉద్యోగులకు ఏం చేయలేకపోయాడనే ఫీలింగ్ బలంగా పడిపోయింది. ఇప్పుడు దాన్ని తిరిగి తీసుకురావడం సాధ్యమవుతుందనే చూసుకోవాలి ఆయన. ఎంతవరకు నమ్ముతారు? ఒకప్పుడు చంద్రబాబు టైంలో అయితే ఉద్యోగులకి అన్యాయం అనేవాళ్ళండి. క్రిందటిసారి పిఆర్సీ ఇవ్వడం 2 సార్లు ఆయన అధికారంలో ఉండగానే 14 నుంచి 19 మధ్యలో 40